ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికను లెంటులోని మొదటి ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. శ్రమల ధ్యాన కాలంలోకి వచ్చి ఉన్నాం. లెంటు మొదటి ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా ఈ యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకున్నాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు శిలువ శ్రమలు మా ఆత్మీయ జీవితానికి మెట్టులాగా ఉంటూ ఉండగా, మా ఆత్మీయ జీవితంలో ఇంకొక మెట్టు అధికముగా మేము ఎదగడానికి దేవా సహకరించలాగున మీ కృప చూపించండి. లెంటిలో మొదటి ఆదివారపు వర్తమానమును మేము వినవచ్చు ఉండగా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించడంలో కేవలం మీ నోటి బోరగా వాడుకుని, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకొనమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, నేటి లేఖన భాగాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశము శోధన కొరకైన పిలుపు. ఒక యథార్థ సంఘటన గమనించి మనము వర్తమానములోకి వెళదాం. శ్రమల ద్వారా సంపూర్ణత కలుగుతుంది. నికోలస్ జేమ్స్ ఉజిస్ అనేటటువంటి వ్యక్తి 1982లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో చేతులు లేకుండా పుట్టాడు. ఆయన తండ్రి అపోస్తలిక్ క్రిస్టియన్ చర్చి పాస్టర్గా ఉంటూ ఉన్నాడు. నీకు చేతులు లేకుండా పుట్టడం చూసి తల్లిదండ్రులు ఇరువురు హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. నీకు 10 సంవత్సరముల వయసులో ఒక నీటి టబ్లో పడి మునిగి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టారు. తోటివారు చేతులు లేనివాడని, అంగహీనుడని అవమానపరుస్తూ ఉండగా, చేదరిస్తూ ఉండగా ఎంతగానో కుమిలిపోయాడు, కృంగిపోయాడు. ప్రియమైనటువంటి వారులారా, చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. అయితే తన జీవితము అగమ్యగోచరముగా ఉంది. కానీ అదే సమయానికి ఒక ఎలుగు అతని మీదకి వచ్చి అతనికి కనిపించి అతనిని ధైర్యపరిచి ఆత్మీయముగా అతను ఎదిగే రీతిగా చేసింది. అప్పటి నుండి నీకు ఎటువంటి లోక సంబంధమైన విషయాలను ప్రస్తావనకు తెచ్చుకోకుండా 17వ సంవత్సరం వయసులోనే ఆకర్షణీయమైనటువంటి ప్రసంగాలతో పాఠశాలలోనూ సంఘాలలోనూ అభిమానము పొందాడు. 21వ సంవత్సరంలో బీకామ్ అకౌంట్స్ పూర్తి చేసుకున్నాడు. 57 దేశాలలో మోటివేషన్ స్పీకర్గా మన్నలను పొందుకుని ఉన్నాడు. మానవ జీవితంలో నిరీక్షణ, ఆశ కలిగించాడు. కెన్యా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 2 మగబిడ్డలకు తండ్రి అయ్యాడు. తను కాళ్లతో వ్రాయడము, టైప్ చేయడము, ఈత కొట్టడము లాంటివి చేసేటటువంటి వాడు. లైఫ్ వితౌట్ లిబ్స్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి, సంస్థ ద్వారా అనేకమైన అంగహీనులను, అనేకమైనటువంటి తల్లిదండ్రులు లేనటువంటి వారిని ఆదరించి ఒక సంస్థ ద్వారా బలపరిచాడు. వారికి ఆధారముగా నిలిచాడు. మానవులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాలు అనుభవించటం వలన కాదు, శ్రమలు అనుభవించటం వలనే వారు గొప్పవారు అవుతారని నిరూపించినటువంటి నీకు వ్యక్తిత్వం అనే మొక్కకు శ్రమలు అనే మంచి ఎరువు వేయాలి. దర్శన పర్వతము చేరాలంటే ముళ్ళదారి తప్పదు. శ్రమలే విజయానికి సోపానాలుగా గుర్తించాలి. మనము శ్రమల ద్వారా సంపూర్ణులము కావాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.
ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులను సంపూర్ణులుగా చేయుటకు ప్రభువు శ్రమలు అనుభవించాడు. శోధన అనగా మనిషిని తప్పుదారి పట్టించడానికి సాతాను చేసే ప్రయత్నము. ఆత్మీయ పరీక్ష కొరకు శోధన వస్తూ ఉన్నది. శోధనలోనికి తెచ్చేది ఎవరు? శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? 2 ప్రశ్నలకు జవాబు మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. శోధనలోకి తెచ్చేది దుష్టుడు. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. గెత్సెమనే తోటలో ముమ్మారు ప్రార్థించుట క్రీస్తును అక్కడ బంధించడం కూడా మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలోను, లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనంలో కూడా సేమ్ ఇదే విషయాన్ని మనం గమనించవచ్చు. శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన అవసరము. ప్రార్థన చెయ్యాలి. పట్టుదలగినటువంటి ప్రార్థన నీవు చేయాలి. లెంట్లో వచ్చే 6 ఆదివారములకు ప్రత్యేకమైనటువంటి పదాలు కనపడుతూ ఉన్నాయి హిబ్రూ భాషలో. వాటిని ఈ వీడియో వెంటనే మీకు 6 ఆదివారాల యొక్క సమాచారాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది, లెంట్లో వచ్చే మొదటి ఆదివారంలో లాటిన్ భాషా పదంలో ఇన్వోకేవిట్ పదం, ఇంగ్లీష్లో కాల్, తెలుగులో పిలుపు, ప్రార్థన, వేడుకొనుట, అభ్యర్థన. సిలువ నిన్ను పిలుస్తూ ఉన్నది. నువ్వు సిలువ వైపు చూసి శ్రమలను అనుభవించి నీవు పొందుకోవాల్సినవి ఏమిటో నేటి లేఖన భాగాలు నీతో మాట్లాడనై ఉంటూ ఉన్నవి. నేటి అంశము శోధన కొరకైన పిలుపు. లేఖన భాగంలోకి వెళదాము రండి. పత్రికా పాఠ్య భాగము 15వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా 12వ వచనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారిని వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రేమించిన వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటమును పొందుకుంటారు. ఇక్కడ ఉపాంశము శోధన సహించాలి. ప్రతివాడును తన స్వకీయ దురాశల వలన పాపము చేసి పాపమును కని ప్రతిఫలముగా మరణమవుతూ ఉన్నారని విశ్వాసులను హెచ్చరిస్తూ ఇది ఆత్మీయ మరణమని చెప్పుచున్నటువంటి సందర్భము. శోధన సహిస్తే జీవ కిరీటం పొందుకుంటావు. ఇక్కడ ప్రియమైనటువంటి వారలారా, 7 విషయాలను మనం గమనించాలి. మొదటిది, ఈ లోకములో శోధనలు సహించిన వారు ధన్యులు. రెండవది, రానున్న జీవితంలో జీవ కిరీటమునకు అర్హులు. మూడవది, కిరీటము ఆనందమునకు సూచన. యెషయా గ్రంథము 28వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో. నాలుగవది, జీవ కిరీటము రాచరికమునకు సూచన. జీవ కిరీటము అధికారమునకు సూచన. కీర్తనల గ్రంథము 21:3, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో చూడగలుగుతాం. 5వ విషయం, కిరీటము విజయమునకు సూచన. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో. 6వ విషయం, కిరీటము గౌరవమునకు ఘనతకు సూచన. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము, 4వ అధ్యాయము 9వ వచనంలో చూడగలము. శోధన సహించిన క్రైస్తవులు తప్పక ఆనందమును, విజయమును, ఘనతను, గౌరవమును పొందుకుంటారని తెలియజేస్తున్నాడు. క్రీస్తు కలిగి ఉన్న జీవ కిరీటము నిత్య జీవము పొందుకొని ఆనందిస్తారని తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. గమనించండి, శోధనకు మూలము మానవుల్లోని దురాశ మాత్రమే అని యాకోబు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏదో దేవుడే నాకు శోధన పెట్టాడు అంటూ ఉంటాం, అది తప్పు. 15వ వచనంలో అంటున్నాడు కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపానికి పరిపక్వము, పాప పరిపక్వము మరణానికి దారి చేస్తూ ఉన్నది. కాబట్టి శోధన సహించి జీవ కిరీటము నీవు పొందుకో, దురాశని విడిచిపెట్టు. సువార్త పాఠ్య భాగంలోకి వెళదాం రండి. లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనంలోకి వెళదాం. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లు అన్నపానములు పుచ్చుకొని. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఉపాంశము శోధనలో నిలవాలి. అక్కడేమో శోధన సహించాలి, ఇక్కడ శోధనలో నిలవాలి. ఉపాంశము, ప్రభు సహవాసములో ఉన్న శిష్యులు తమలో ఎవరు గొప్పవారని వాదులాడుకొనుచూ ఉన్నారు. స్వీయ ఘనత కన్నా
స్వీయ ఉపేక్ష ఉత్తమమని, దీవెనకరమని వారికి బోధిస్తున్నాడు ప్రభువు చెప్పుచున్న సందర్భంలోనిదండి ఇది. అన్యులు అనగా అన్యులలో అధికారము గురించి గొప్పతనముగా భావించట సహజమే. నన్ను వెంబడించువారు పరిచారకులుగా ఉండుటలోనే నిజమైన గొప్పతనము దాగి ఉన్నది అని తెలుపుచూ ఉన్నాడు. గొప్పవాడు, భోజన పంక్తిని కూర్చుండువాడు గొప్పవాడు, పరిచారకుడు పరిచారము చేయువాడు, ఇది లోక ధర్మం అండి. మరి కానీ క్రీస్తు ధర్మంలో ఏమిటి? గొప్పవాడు కాగోరువాడు చిన్నవాని వలె ఉండాలి, అధిపతి కాగోరువాడు పరిచారకుని వలె ఉండాలి. యేసు జీవితము పరిచారకునికి సాదృశ్యముగా ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న లేఖన భాగము చదవగలిగితే చూడగలుగుతాం ప్రియమైనటువంటి వారలరా. ఇక మూడవది పాత నిబంధన పాఠ్య భాగంలోకి వెళదాం. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఇక్కడ శోధన జయించాలి. దైవ స్వరూపులైనటువంటి ఆదాము అవ్వలు స్వేచ్ఛగా ఏదైనా తోటలో దైవ సహవాసములో ఉండగా సాతాను సర్పరూపములో ప్రలోభములు పెట్టి మోసగించి దైవాజ్ఞను మీరినట్లుగా చేసింది. ఏదేను నుండి రోసివేయబడిన వారుగా ఉన్నారని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. దేవుడు ఏదేను వనములో నిబంధన చేశాడు. ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు సార్వత్రికమైన నిబంధన అండి అది. దేవుడు ఆదాముకు బాధ్యత అప్పగించాడు. ఏమిటది? దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇక్కడ ప్రియమైనటువంటి వారలరా తెలియజేస్తున్న మాటలు గమనించినట్లయితే, ఒకటి ఫలించండి, రెండవది అభివృద్ధి చెందండి, మూడవది భూమిని నింపండి, నాలుగవది భూమిని లోపరుచుకొనాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో జీవరాశులను ఏలాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో. ఆరవది ఏదేను తోట ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. ఏడవది జ్ఞాన వివేకమునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. సాతానుడు ఎందుకు మనలను శోధిస్తాడు అంటే ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. మొదటిది సాతానుని యొక్క స్వభావమే శోధించడం, దాని బుద్ధి అదేనండి. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఆయన పరిశోధన కిందకి నీవు రావాలి. సాతాను శోధిస్తాడు, సాతాను స్వభావమే శోధించడము. ఎలా శోధనలు వస్తాయి అంటే, ఒంటరితనముగా మనం ఉండటం వల్ల శోధనలు వస్తాయి, మనసులో అనుమానము కలిగి ఉండడం వల్ల శోధనలు వస్తాయి, అబద్ధాలు చెప్పడం ద్వారా శోధనలు వస్తాయి, మన ఆలోచన మన బలహీనతలను బట్టి శోధనలు వస్తాయి. ఇలాంటివన్నీ సాతాను శోధించడానికి కారణాలు అవుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. సాతానుని ఎలా జయించాలి? ప్రభువలే 40 దినాలు ఉపవాసం ఉండాలి, శరీరాశ నేత్రాశ జీవోటమ్మమును జయించాలి. జయించడానికి ఏం కావాలి? మరలా జయించాలి అంటే, ఒకటి ప్రార్థనా శక్తి ద్వారా జయించగలము, రెండవది దైవ లేఖనములను ఆధారము చేసుకుని జయించగలము, మూడవది సాతాను పెట్టే ఆశలను తృణీకరించినప్పుడు జయించగలము. ప్రియమైనటువంటి వారలరా, నేటి అంశము శోధన కొరకైన పిలుపు. శోధన కొరకైన పిలుపు ఏం చేస్తూ ఉన్నది? మొదటి, శోధన సహిస్తే జీవ కిరీటం పొందుకుంటావు, శోధనలో నిలిస్తే తండ్రితో కూర్చుంటావు, శోధనను జయించితే నీవు జీవ కిరీటం పొందుకుంటావు. అలాంటి నిత్య ఆనందకరమైనటువంటి స్థలములోనికి దేవుడు మలింప చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు తోడైండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరకు మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో వీక్షించండి, మీకు ఆత్మీయముగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు. ఆమేన్.